జగన్ సజ్జల గుట్టు రట్టు చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీలో రాష్ట్ర రాజకీయాలలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. వైసీపీ నేతల అరెస్టులు, వాటిపై ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై తనదైన శైలిలో స్పందిస్తూ పేర్ని నాని వంటి పలువురు వైసీపీ నేతలు తల్లిదండ్రులతో నాకు స్నేహ సంబంధాలు ఉండేవి కనుక నేను పేర్ను నానిని, కోడాలి నానిని, వల్లభనేని వంశీ వంటి వారు బూతులు తిడుతున్నప్పుడు రాజకీయాలలో అటువంటి భాషా పద్ధతి మంచిది కాదని వారిని చనువుతో మందలించేవాడిని. వారి పెద్దలతో నాకున్న అనుబంధం, నా వయసు దృష్టిలో ఉంచుకొని వారు నన్ను సహించేవారు. కానీ నేను ఎంత చెప్పినా వారు తీరు మార్చుకోలేదు. అందుకు ఇప్పుడు ప్రతిఫలం అనుభవిస్తున్నారు. వారిని ఆ విధంగా తయారు చేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల పైకి ఉసిగొల్పింది వారి అధినేత జగన్మోహన్ రెడ్డి అని అందరికీ తెలుసు అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వ్రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లను బూతులు తిట్టేవాళ్లని పోసాని స్వయంగా చెప్పారు కదా, ఇంతకంటే మంచి నిదర్శనం ఏ ఉంటుంది అని అన్నారు. పోసాని ఒక్కరే కాదు, వైసీపీలో రెచ్చిపోయిన ప్రతి నాయకుడి వెనక సజ్జల, ఆయన వెనక జగన్ ఉన్నారు. టీడీపీ, జనసేనలో నేతలను వైసీపీ వారి కులాల నేతల చేత తిట్టిపిస్తూ ఉండేవారు. కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా పైచేయి సాధించాలని జగన్ అనుకునేవారు. ఆనాడు కొడాలి నాని తదితరులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లను బూతులు తిట్టడంతో సరిపెట్టుకోలేదు. రాజకీయాలతోనే సంబంధం లేని వారి ఇంట్లో ఆడాలని కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడారు. వంశీ, పోసాని, కొడాలి, పేర్ని, జోగి, అంబటి, రోజా ఇంకా చాలా మంది వైసీపీ నేతలు చాలా తప్పుగా మాట్లాడారు కనుక తప్పు చేసిన ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. తప్పు చేయని వారు వైసీపీలో ఉన్నా భయపడాల్సిన అవసరమే లేదు. మేము కూడా ప్రతిపక్షాలపై చాలా ఘాటుగా విమర్శలు చేసేవారమే, కానీ వైసీపీ నేతల్లా బూతులు మాట్లాడలేదు. పార్టీలు, విధానాల పరంగా రాజకీయ విమర్శలు మాత్రమే చేసేవారమే కనుక నేటికి ఇటువంటి సమస్యలలో చిక్కుకోకుండా ప్రశాంతంగా జీవించగలుగుతున్నాము అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. నిజమే కదా, పోసాని ఒకదాని వెంట ఒకటి అన్నట్టుగా కేసులు ఆయనను చుట్టుముట్టేలా పరిస్థితులు తలెత్తుతున్నట్లు చెబుతున్నారు. దీని రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తోంది వైఎస్ఆర్సీపీ. మరో వంక ఆయనకు బెయిల్ ఇప్పించడానికి వైఎస్ఆర్సీపీ రంగంలోకి దిగింది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్వయంగా పోసాని కేసును వాదిస్తోన్న విషయం తెలిసిందే. సోమవారం బెయిల్ పిటిషన్ అన్నమయ్య రాయచోటి జిల్లా రైల్వే కోడూరు న్యాయస్థానం సమక్షానికి రానుంది. ఇందులో బెయిల్ లభించిందనుకున్న ఆ వెంటనే మరో కేసు కింద అరెస్ట్ చేసేలా రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమురళిపై 14 కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై 16 కేసులు నమోదు చేశారని పొన్నవోలు వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రశ్నించే గొంతులను అణిచివేయటమే చంద్రబాబు సర్కార్ లక్ష్యంగా అభివర్ణించారు ఆయన. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో ఉందంటూ విమర్శించారు. పోసాని కృష్ణమురళిపై కక్ష సాధించడానికి నిబంధనలకు తొలి దఖాలు ఇచ్చిందంటూ ధ్వజమెత్తారు పొన్నవోలు. తమను అడిగేవారు లేరని ఎవరైనా ప్రశ్నిస్తే అంతు చూసేదాకా వదలమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆరోపించారు.